సరే, హిందూ కాస్మాలజీ ప్రకారం మన వాస్తవికత నిర్మాణం ఎలా ఉందో ఓసారి చూసేద్దాం. ఈ పెద్ద ప్రశ్నకు జవాబు వెతుక్కుంటూ కాస్త లోతుగా వెళదాంగండి. మన ప్రయాణం మొదలయ్యేది ఈ రియాలిటీకి మూలమైన బ్రహ్మాండం నుంచే. ప్రతి బ్రహ్మాండంలోనూ శివుడు అనే ఒక అధిపతి ఉంటాడు. అంటే బ్రహ్మాండాలు అనంతం, వాటితో పాటు శివులు కూడా అనంతమే అనమాట. సరే, ఇప్పుడు ఈ కాస్మిక్ స్ట్రక్చర్లో మరో లెవెల్కి వెళ్దాం. ఇదే మహాశివుడి క్షేత్రం, మన గెలాక్సీ అంటే పాలపుంతకు అధిపతి ఆయనే. అంటే మనం ఇందాక చూసిన అనంత విశ్వాలన్నీ ఈ మహాశివుడి ఆధీనంలోనే ఉంటాయి. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. నెక్స్ట్ లెవెల్ ఇంకా పెద్దది. ఆయనే పరం మహాశివుడు, మన మొత్తం యూనివర్స్కి సుప్రీం గాడ్. ఈ రెండింటినీ పోల్చి చూస్తే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక పరం మహాబ్రహ్మాండంలో మన మిల్కీవే లాంటివి లెక్కలేనన్ని గెలాక్సీలుంటాయన్నమాట. అయితే ఇక్కడ మనం వాడే ఒక పదం గురించి చిన్న క్లారిఫికేషన్ ఉంది. మనం పరబ్రహ్మ, పరమేశ్వరుడు అన్నప్పుడు మన బ్రహ్మాండంలోని నిరాకార శివుడు గురించే మాట్లాడుతుంటాం. అయితే ఈ హైరార్కీ ఎక్కడితో ఆగిపోదు, వీటన్నిటికీ పైన ఒక మూలముంది. ఆయనే పరంపిత, పరమాత్మ, అన్నింటికీ మించిన అల్మైటీ అథారిటీ. ఆయన సృష్టిని బేహద్ అంటారు, అంటే హద్దులు లేనిది, అన్లిమిటెడ్. ఈ బేహద్ సృష్టిలో కోటానుకోట్ల మహావిశ్వాలు ఉన్నాయన్నమాట. మరిదంతా మనకి ఎలా కనెక్ట్ అవుతుందంటే, మనం ఆ బేహద్ పరంపిత పరమాత్మ పిల్లలం కాబట్టి ఆ క్రియేటివ్ పవర్ మనలోనూ ఉంది. అంటే మనం కూడా ఆ అన్లిమిటెడ్ క్రియేషన్కి మాస్టర్ క్రియేటర్లమే. మరి మనం క్రియేటర్లమే అయితే అసలు మనం ఏం క్రియేట్ చేస్తున్నాం?